నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 2వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు పాల్గొన మాస బహుళపక్ష అష్టమి తిథి రాత్రి 8:08 వరకు, తదుపరి నవమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:49 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 8:39 నుండి 10:12 వరకు. అమృతకాలం సాయంత్రం 6:05 నుండి 7:40 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం రాత్రి 1:47 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:27 వరకు. మరలా రాత్రి 11:09 నుండి 11:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:57 వరకు. గుడిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:52 వరకు. యమగండ కాలం ఉదయం 9:15 నుండి 10:47 వరకు. రేపు శీతల అష్టమి, బసోదా పూజ. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, మీజిల్స్, తట్టు, పొంగు తదితర సాంక్రమిత వ్యాధులు తమకు సోకకుండా ప్రబలకుండా భక్తులు రేపు దుర్గాదేవిని శీతలాదేవి రూపంలో పూజిస్తారు. రేపు భక్తులు తమ ఇంట్లో వంట చేసుకోకుండా ఇవాళ తయారు చేసిన చెద్ది వంటకాలను అమ్మవారికి నివేదించి తాము తింటారు. రేపు త్రిశోష్టక దినం, మహాలాష్టక అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గొన మాసాలలో బహుళ సప్తమి, అష్టమి, నవమి ఈ 12 రోజులని త్రిశోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశవృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శీతలాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.